రేవంత్ రెడ్డి చేతగాని దద్దమ్మ రేవంత్ రెడ్డిని వెంటనే దిగిపోవాలని 420 హామీలు కానీ లేకపోతే నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు కానీ నువ్వు చేసిన చేయలేనప్పుడు దిగిపోతే నువ్వు కాలేజీలు రేవంత్ రెడ్డి వీరా రైట్. సో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో ఈరోజు అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం అయితే పెద్ద ఎత్తున నిర్వహించిన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. సో బీజేపీ నాయకులు అందరూ కూడా ఎవరైతే ఒక్కొక్కరిలా కూడా ఈ ముట్టడిని అయితే పాల్గొనడం జరిగింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్లలో అమలుగాని హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేస్తూ ఉంది. నిరుద్యోగులను కావచ్చు, రైతుల్ని కావచ్చు, అదేవిధంగా అన్ని రంగాల సంస్థల్ని వాడుకొని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రజలను అయితే ప్రధానంగా మోసం చేస్తూ ఉందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు ముట్టడి కార్యం అయితే నిర్వహించిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు ఆధ్వర్యంలో కావచ్చు, అదేవిధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో కూడా ఈ ప్రొటెస్ట్ అనేది పెద్ద ఎత్తున చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో చూసుకోవచ్చు పోలీసులు కూడా ఎక్కడ కూడా తగ్గకుండా ఎక్కడికక్కడ వచ్చిన వారిని వచ్చినట్టు కూడా అరెస్ట్ చేసుకుని తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 3 ఏళ్ళ వస్తూ ఉంది, ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది, రైతుల్ని మోసం చేస్తూ ఉంది. వరి ధాన్యాలు కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఇలా ఏవి కొనట్లేదు. ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, రైతులను మోసం చేస్తూ ఉంది, విద్యార్థులను మోసం చేస్తూ ఉంది. వచ్చిన 100 రోజుల్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పింది. అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, విద్యార్థులకి హాస్టల్స్లో వసతులు సరిగా లేవు, ఫుడ్ పాయిజన్ అవుతా ఉందని చెప్పేసి కూడా సో చూసుకోవచ్చు. ఎలా లాక్కెళ్తున్నారో కార్యకర్తలు ఎట్లా లాక్కెళ్తున్న పరిస్థితి చూసుకోవచ్చు అలా. సో మరి ఘోరంగా ఒక తీవ్రవాదుల్ని లాక్కెళ్తున్న విధంగా అయితే పోలీసులు ప్రవర్తిస్తున్న తీరైతే కనిపిస్తూ ఉంది. సో ముమ్మాడికి కాంగ్రెస్ ప్రభుత్వం గద్దె దిగాలి, రేవంత్ రెడ్డి డౌన్ అంటూ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఎక్కడ కూడా అటు కార్యకర్తలు కావచ్చు, పోలీసులు కావచ్చు, ఎక్కడ కూడా తగ్గకుండా ఎవరికి వారే అన్నట్టు ప్రొటెస్ట్ చూసుకోవచ్చు. సో ప్రధానంగా అసలు ఎవ్వరు ఒక తీవ్రవాదులు లాక్కెళ్తున్న తీరుగానే చేస్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. కార్ని ఎక్కడికక్కడ కదలనీయకుండా కారుకు అడ్డం నిల్చొని కూడా పోలీసులకి కార్యకర్తల మధ్య గొడవ అనేది అయితే పెద్ద ఎత్తున గడుస్తూ ఉంది. సో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకో 2 ఏళ్లలో ప్రజల్ని అప్పు చాలా చేసింది, కానీ ప్రజలను అయితే ఎలాంటి హామీలు నెరవేర్చలేదని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. సో ప్రధానంగా చూసుకోవచ్చు, విశ్లేషణలో వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా లాక్కెళ్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సిగ్గులేని ప్రభుత్వం 6 గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేసింది. 6 గ్యారెంటీలు నెరవేర్చకపోతే వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. నీ సీఎం క్యాంప్